కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. సహ సమర్పిస్తున్న వారు చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ హైదరాబాద్. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ఇన్స్టాగ్రామ్ లో చూసి చీర కొంటే అవుట్ఫిట్ డెలివరీ అని చూపిస్తున్నది, కానీ ఇంకా రాలేదు. పూరీలు చేసిన రేవంత్ రెడ్డి. లోకేష్ మీకు ఇచ్చిన బ్యాగులు ఎవ్విరా పిల్లగాన్లు? చిరిపేసా కుట్లు కూడా ఊడిపోతున్న బ్యాగ్. ఈ తాత మస్తు గ్రేటుల్లా. అసలు ఎందుకు లేట్ అయిందో కదా, ఏమైనా ప్రాబ్లం వచ్చి ఉంటుందా? ఇలా బంద్ కూడా కాదా? ఏమైందేమో టెన్షన్ పడుతుంది ఈ పిల్ల. అబ్బా అక్క, నా టెన్షన్ లో నేనుంటే నీ లొల్లేంది నడిమిట్లా? నాది లొల్లా? అక్క, వెన్నెల అనే పేరు మీద ఏమైనా పార్సల్ వచ్చిందా? రాలేదమ్మా. ఇంకా రాలేదా? మళ్ళీ ఆర్డర్ పెట్టి పాడైనావు. రోజు ఇదే పనా నీకిగా? అక్క, ఏమన్నా పార్సల్ వస్తే ఎక్స్టెన్షన్ కు ఫోన్ చేస్తావా? అచ్చి తీసుకుంటా. సరే మేడం, చేస్తా. ఎప్పుడో వస్తాయని మెసేజ్ వచ్చింది, కానీ ఇదివరకు ఎందుకు రాలేదో ఏమో. అసలు ఏంది నువ్వు ఆఫీస్ అనుకుంటున్నావా? ఆర్డర్లు కలెక్ట్ చేసుకునే సెంటర్ అనుకుంటున్నావా? ఇది ఏందక్క నీ క్వశ్చన్లు? నా క్వశ్చన్లు కాదు, నీ కొనుగోలు ఏంది అసలు? ఏమైంది ఇప్పుడు? రోజుకు 3-4 పార్సల్ వస్తున్నాయట నీ పేరు మీద. అన్నిటికన్నీ ఆఫీస్ అడ్రస్ కే పెడుతున్నావు. మళ్ళా ఎప్పుడో ఒకసారి అంటే పోనీతి అనుకోవచ్చు, గాని రోజు ఇదే పనా? బొట్టు బిల్లల కాంచి బకెట్ల దాకా అన్ని ఆఫీస్ అడ్రస్ కే పెడుతున్నావట. అబ్బా, నువ్వైతే సామాన్లు కొనవా? కొంటా, కానీ నీ లెక్క ఆఫీస్ అడ్రస్ కు తెప్పించుకోను అన్ని. ఏం చేయమంటావు మరి? పార్సిల్ వచ్చే టైంకి నేనేమో ఆఫీస్ లో ఉంటున్నాయే, అందుకే ఈ అడ్రస్ కు పెడుతున్నా. ఒక్క నిమిషం ఆగు. అక్క, పార్సిల్ వచ్చిందా? నీ పార్సిల్ పాడుగాను. ఏం పార్సిల్ అసలు? గంతగనం తనలాడుతున్నావు అప్పటి నుంచి. ఆఫర్లు ఉన్నదని ఆరెంజ్ కలర్ చీర ఆర్డర్ పెట్టుకున్నాక అవుట్ఫిట్ డెలివరీ అని చూపిస్తున్నది, కానీ ఇంకా రాలేదు. ఏది ఆఫర్లు ఉంటే అది కొనుడేనా? నీ సొంటోళ్ళు చేయబట్టే ఆడోళ్ళు షాపింగ్ పిచ్చోళ్ళు అని పేరు పోతున్నది. అసలు ఆఫీస్ ను నీ లెక్క వాడేటోళ్ళు ఇంకెవ్వరు ఉండరు కావచ్చు. అసలు ఇట్లా కాదు, ఎంక్వైరీ కోసం ఏదో నెంబర్ ఇచ్చింది కదా, దానికి ఫోన్ కొడదాం. హలో, ఐఎమ్ వెన్నెల కాలింగ్ ఫ్రమ్ హైదరాబాద్. నా సారీ ఇంకా డెలివరీ కాలేదు. అవునా? సరే సరే, అయితే పంపుండ్రి. ఏమైంది? ఏమన్నారు? డెలివరీ ఏదో ప్రాబ్లం ఉన్నదట అక్క, ఇప్పట్లో రాదట. అదేదో రిఫండ్ లింక్ ఏదో పంపుతారట, అందులో నుంచి తీసుకోమన్నారు. ఓ పిల్ల, పుసుక్కున లింకు నొక్కేవు, ఏం లే కథమైతావు. ఇది మంచిగానే ఉన్నది. లింక్ ఓపెన్ చేయకపోతే పైసలు ఎట్లా వస్తాయి? అదంతా ఫేక్ అయి ఉంటది. ఫేక్ ఏందక్క? ఎండ్ల నుంచి ఆర్డర్ పెట్టినావు నువ్వు ఆ చీర? ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి ఆ ప్రొఫైల్ లకించి కొన్నా. అయితే బరాబర్ మోసం చేసే లింకే అది, అస్సలు ఓపెన్ చెయ్యకు. మోసమేందక్క? జూబ్లీ హిల్స్ లో ఉండే ఒక ఆమె కూడా నీ లెక్కనే ఇన్స్టాగ్రామ్ లో ఒక ప్రొఫైల్ నుంచి చీర ఆర్డర్ పెడితే డెలివరీ కాలేదట. అందుకని ఆ ప్రొఫైల్ లో ఉన్న నెంబర్ కు ఫోన్ చేసిందట. చేస్తే, సారీ మేడం, మీ శారీ డెలివరీ చేయలేకపోతున్నాం, రీఫండ్ లింక్ పంపిస్తాను తీసుకోండి అని చెప్పి ఏదో లింక్ పంపిర్రట. ఇంకేంది మరి? పురాగా ఇను ముందుగాల ఆమె లింక్ ఓపెన్ చేసుడే ఆలస్యం. లటుక్కున ఆమె అకౌంట్ ఉన్న 37,000 రూపాయలు కొట్టేసిర్రట సైబర్ సోడిగాళ్ళు. 37,000? అదే కదా, ఆయన ఇప్పుడు పోలీస్ ఠాణాల కంప్లైంట్ ఇచ్చిందట పోయి. అందుకే ఎండ్ల పడతల్లా ఆర్డర్లు పెట్టొద్దు. అంటే ఇప్పుడు నా చీర పైసలు నాకు రావా? ఎంత పెట్టుకున్నావు చీర? ఆఫర్లా 60 రూపాయలకి వచ్చింది. 60 రూపాయలా? అప్పటి నుండి 60 రూపాయల చీర కోసం ఆగింత చేస్తున్నావు. పోతే 60 పోతాయి. పుసుక్కు నా లింక్ ఓపెన్ చేస్తే అకౌంట్లు ఉన్న మొత్తం ఊడ్చుకపోతాయి. ఏది బెస్ట్? అమ్మో అద్దులే, పోతే పోయినాయి 60 రూపాయలు. కానీ చీరత్తే మంచిగుండు. ఇంతకు అకౌంట్ లో ఎంతున్నాయి పైసలు? 37 రూపాయలు ఉన్నాయి. అయితే ఆడగొట్టేచుడు కాదు, గీసోంట ఆమె కాడ కొట్టేసినవా అని సింపతి కొద్ది నీకే ఉల్టా పంపుతాడేమో పైసలు. ఉన్నంతలో షాపింగ్ చేసుకుంటున్నా తప్ప. లేదులే పో.
పబ్లిక్ జర మీరు కూడా ఆన్లైన్ లో ఏదైనా కొంటే జాగ్రత్త. ఎండ్ల పడతాన్లా నమ్మకం లేని సైట్లల్లా యాప్లల్లా కొనొద్దు సరేనా. మైక్ పడితే ప్రతిపక్ష పార్టీలను జోపు ఇడిచిపెట్టుట్లా రేవంత్ రెడ్డి సారు 100కు 100 మార్కులు కొట్టేస్తాడు. అది అసెంబ్లీలో మాట్లాడినా ఇటు బహిరంగ సభలో మాట్లాడినా దుమ్ము దుమ్ము లేపుతాడు. సార్ టాకింగ్ పవరు పంచులు మామూలుగా ఉండేవి కదా. అయితే రేవంత్ రెడ్డి సారుకు ఒక్క రాజకీయాలు చేసుట్లా పరిపాలన నడుపుట్ల టాలెంటే లేదు. ఇంకా సార్ దగ్గర మీరు ఎవ్వరు చూడని టాలెంట్ ఉన్నది. వావ్ వావ్ సూపర్ సూపర్ పో అద్భుతంగా చేసిండు కదా రేవంత్ రెడ్డి సారు పూరిని. మరి సారోళ్ళ ఇంటి దగ్గర మేడం గిట్లా పూరీలు చేస్తుంటే అప్పుడప్పుడు హెల్ప్ చేసి పూరీలు గిట్లా చేస్తాడో ఏమో తెలియదు కానీ ఈడనైతే మంచిగా పూరీని చేసిండు. ఇక ఈయన నుంచి సీదా గ్రౌండ్ లో పాదం మోపిన సారు వావ్ సూపర్ ఫుట్తో దన్నుతే ఫుట్బాల్ పోయి అక్కడ పడ్డది పో. అయినా సారు ఫుట్బాల్ ప్లేయరేనా గిట్ల దన్నకుంటే ఇంకెట్లా దన్నుతాడు గాని. ఇక ఆట అయిపోయినాక థ్యాంక్ యూ సీఎం సారు అని పిల్లలు పెట్టుకున్న ఫ్లెక్సీలకు ఫోజులు పెట్టి ఫోటోలు దిగిండు. ఇక అటెంక రంగారెడ్డి జిల్లా ఆరుట్లాల తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఓపెనింగ్ ప్రోగ్రామ్ లగిదంతా ప్రతి క్లాస్ జరిగి గ్రౌండ్లను పరిశీలించిన సారు బ్రహ్మాండంగా ఉన్నాయి బౌత్ అచ్చా హై అని లీడర్లు ఆఫీసర్లతో చెప్పిండు. అటెంక మైక్ అందుకున్న సీఎం గారు ఇవాళ ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నోళ్ళే రేపటి భవిష్యత్తుకు నాయకత్వాన్ని వహించే వాళ్ళు అవుతారని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నా. 6వ తరగతి చదవాలంటే కొండారెడ్డిపల్లి అనే మా సొంత గ్రామం నుంచి 6 కిలోమీటర్ల దూరాన ఉన్న తాండ్రా అనే విలేజ్ కి వెళ్ళి మేము చదువుకునేది. ఇక అటెంక స్కూల్ టెండర్ల మీద వచ్చిన విమర్శలకు మేము టెండర్లు పిలిచింది 685 కోట్లని. ఒక ఆయన చదువుకున్న ఆయన అంటాడు, మరి చదువుకున్నాడు కాబట్టి ఆయనకు గుండు కొట్టుకుంటే ఉన్నమతి పోయిందేమో నాకు తెలియదు కానీ 3000 కోట్ల అవినీతి జరిగింది అంటాడు. చదువుకున్నోడు చదువు రానోడు తాటి చెట్టు లెక్క పెరిగిండు. ఇబ్రాహీంపట్నం ఈదుల్లో పెరిగిన తాటి చెట్టు పెరిగినోడికి మతి లేదంటే నేను అర్థం చేసుకుంటా. ఇక ఈ మాటలు విని గరమైన హరీష్ రావు సారు ఆ పిల్లల ముంగట పోయి అడ్డగోలుగా మాట్లాడొచ్చిండి. రేవంత్ రెడ్డి నేను తాటి చెట్టు లెక్క పెరిగినా ఎట్లా పెరిగినా అనేది అవసరం లేదు. ఇప్పుడు కావాల్సిందేంది 45 రోజుల్లో వేస్తానన్న రైతు బంధు ఎప్పుడు ఇస్తావు గది అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పున్న రైతుల పక్షాన. ఇవన్నీ పక్కన పెడితే ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ మాత్రం అదిరిపోయింది పోన్రీ. ఎండాకాలం సెలవులు అయిపోయినాయి, బళ్ళు మళ్ళా చాలైనాయి. ఇక పిల్లగాళ్ళు ఈ స్కూళ్ళకు పోతున్నారు. మరి వాళ్ళకు సర్కారు బట్టలు బూట్లు బ్యాగులు పుస్తకాలు ఇయ్యాలి కదా నుల్లా. సరే అవి ఇచ్చుడు ఒక రోజు అటు ఇటు అయినా పోయిన ఏడాది ఇచ్చిన బ్యాగులైనా ఉండాలి కదా. మరి అవి ఏమైనాయో పిల్లగాళ్ళు వేరే బ్యాగులు వేసుకొని ఈ స్కూళ్లకు ఎందుకు పోతున్నారో అరుచుకుందాం. ఈ స్కూల్ కి వచ్చిన ఈ పిల్లగాళ్ళందరూ కూడా సొంత బ్యాగులు సొంత బట్టలు వేసుకొని వచ్చిర్రు. ఏమైందిరా తమ్ముళ్ళు, మీకు పోయినసారి లోకేష్ సార్ ఇచ్చిన బ్యాగులు ఏమైనాయి? అవి వేసుకొని బడికెందుకు రాలేదు? చిరిగిపోయి సార్ కుట్లు కూడా ఊడిపోతున్నాయి. బ్యాగులు చిరిగిపోయి ఉన్నా ఆ బ్యాగులు పంచాయతీలో బుక్లు పెడుతుంటే చిరిగిపోతున్నాయి. గాసోంటి బ్యాగులు ఇచ్చిరన్నట్టు వీళ్ళు. మరి షూలు షూలు కూడా చిరిగిపోయినాయా? మరి తిండన్నా చక్కగా ఉన్నదా లేదా? ఫుడ్ కూడా బాగోట్లేదు అంకుల్, అదొకలా ఉంటుంది. ఊర్ని తిండి కూడా మంచిగా లేదా? మరి ఏం తింటుండ్రు ఆ పిల్లగాన్లు? కొంతమంది క్యారేజీలు తెచ్చుకుంటున్నాం అంకుల్. ఇంకోటి క్యారేజ్ సార్, నేను కూడా క్యారేజ్ అందుకే మధ్యాహ్నం తినలేదు ఈ రోజు కూడా. ఇంటున్నారా విద్యాశాఖ మంత్రి లోకేష్ సారు? తిండి బాగా లేకపోతే పిల్లలంతా ఇంటి నుంచి టిఫిన్లు తెచ్చుకొని తింటుర్రట. ఇట్లయితే ఎట్లా సారు? మీరేమో మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని బగ్గనే చెప్పుకుంటారు, కానీ ఈ స్కూల్లోనేమో పరిస్థితికి ఇట్లున్నది. ఇట్లయితే పిల్లల చదువులేం కావాలన్నా అని అడుగుతున్నారు ఈ పిల్లల మాటలు విన్న కొందరు పేరెంట్స్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా షిషి చంద్రబాబు 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 ఏందయ్యా ఇది? పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏం చేస్తారులా మీరు? సొంత మీ పాటోళ్ళే మీరు చేస్తున్న తప్పులను ఏలెత్తి చూపిస్తున్నారంటే ఇంతకంటే అధ్వానమైన పాలన ఇంకొకటి ఉంటుందా? అరే అక్కడ మందు ఏరులై పారుతున్నదట. మరి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఎప్పటికప్పుడు బెల్ట్ షాపులని ఏ గ్రామంలో ఉన్నా సరే బెల్ట్ తెస్తామని చెప్పని. మరి అలా చెప్పినప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ కాకుండా ఇతర పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ డబ్బులు
సంపాదించుకోవడం కోసం ఈ రోజు గ్రామాల్లో విచ్చలవిడిగా, ముఖ్యంగా దెందులు నియోజకవర్గంలో విచ్చలవిడిగా 300 బెల్ట్ షాపులు నిర్వహించడం జరుగుతుంది. ఇన్నరా చంద్రబాబు సారు, ఇన్నరా పవన్ సారు, దెందులూరులా 300 బెల్ట్ షాపులు ఉన్నాయట. స్వయంగా జనసేన కండువ మెడలేసుకున్న మీ పార్టీ లీడర్ సాబే చెప్తున్నాడు. మళ్ళా ఇట్లయితే మందు తాగేటోళ్ళు 24 గంటలు తాగుకుంటూనే ఉండుడా, ఏమన్నా పని చేసుకునుడా? బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తా అంటారు కదా, ఇప్పుడు 300 షాపులు, అది కూడా ఒక్క దెందులూరులోనేనట. మరి ఎప్పుడు బెల్టులు తీస్తారు, ఎన్ని బెల్టులు తీస్తారు అన్నట్టు వీళ్ళ బెల్ట్ షాప్ల మీద కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకుంటలేరట ఎవ్వరు. ఎందుకంటే గతంలో కూడా మేము చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా ఏదో తూతు మంత్రంగా కేసులు కట్టడం, వాటి మీద ఎటువంటి కూడా విచారణ లేకుండా వాళ్ళని వదిలేయడం, మేము కేసులు కట్టామని చెప్పడం, మళ్ళీ యథావిధిగా అదే జరుగుతోంది. అన్నట్టు ఇంకో ముచ్చట, లైసెన్స్ షాపులో కూడా ఎక్కువనే దోసుకుంటారట. దెందులు నియోజకవర్గంలో లైసెన్స్ షాపుల్లో కూడా ప్రతి బాటిల్ మీద ఎంఆర్పి మీద 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. అదేవిధంగా బెల్ట్ షాపుల్లో ఇంకొక 20 రూపాయలు అదనంగా వేసి మొత్తం మీద 30 రూపాయలు అదనంగా ఈ రోజు ప్రజల మీద భారం పడుతుంది. ఈ లెక్కన మందు దాగేటలను దోసుకుంటే ఎట్లా సార్లు? మద్య ప్రాణ ప్రియుల పొట్టగొట్టావని పవను, తక్కువ ధరకే మందిస్తా అని చంద్రబాబు జనాలను మోసం చేసినట్టేనా? ఏందో ఏమో, అధికారంలోకి వచ్చేటందుకు అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చుడుతోనే గిట్ల ఎక్కువ ధరలు తీసుకునేంది అని మస్తు కోపం చేస్తున్నారు మందు దాగే అన్నలు. వానమ్మ 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 ఒక్కసారైనా వచ్చిపోవే వానమ్మ. ఇక ఈ పాట వాడుకునే టైం వచ్చిందిలా. అవును, వానకాలం షాలైనా వానలు పడకపోతే మనోళ్ళు గిట్ల పాటలు పాడుకుంటా కప్పతల్లాట ఆడుతుంటారు కదా. అయితే ఆడాడ అప్పుడే షురూ చేసిర్రులా కప్పతల్లాట. ఇత్తడి చెంబుల కప్పను పెట్టి ఆ చెంబును కొత్త బట్టలు చుట్టి దాన్ని రోకలి బండకు గట్టి ఆ రోకలి బండను 2 పిలగాన్లు అటోగలు ఇటోగలు పట్టుకొని ఇక ఊరంతా తిరుగుతుంటే ఊరోళ్ళంతా వీళ్ళ మీద నీళ్లు పోసిండ్రు. ఇది మహబూబాబాద్ జిల్లా చిన్న ముప్పారం ఊరు. ఇట్లా చేస్తే వానదేవుడు కరుణించి వానలు పడేటట్టు చేస్తాడని వీళ్ళ నమ్మకం. వెనకటి నుంచి ఇట్లనే చేస్తున్నారట. ఇప్పుడు రోహిణి కార్తె అయిపోయినా అనుకున్నన్ని శినుకులు రాల్తలేవని గిట్ల కప్పతల్ల ఆట ఆడినరు. ఇట్లా ఇక్కడ ఒక్క కన్నే కాదు, నిర్మల్ ఆగ్రో అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా కప్పతల్లాడినరు. మరి వీళ్ళ ఆటలు వీళ్ళ పూజలు ఫలించన్న ఆ వానదేవుడు ఈ ఏటా మంచిగా వానలు ఉరిపియాలని కోరుకుందాం. మొన్నట్ల రైల్లో ఏం జరిగిందుల్లా, టీసీ టికెట్లను చెక్కింగ్ చేస్తుంటే ఒక మోతవారి కుంభకర్ణం లెక్క నిద్రవేయండు. గిల్లినా లేవలేదు, గిచ్చినా లేవలేదు, టీసీకి చుక్కలంటే చుక్కలు చూపెట్టిండు అని చెప్పుకున్నాం కదా. సరే, అదైతే రైలు. ఇప్పుడు కాకపోయినా మళ్ళీ స్టేషన్ వచ్చినాక లేస్తాడు, అప్పుడైతే టీసీకి దొరికిపోతాడు అని చెప్పుకున్నాం కదా. సరే, ఇప్పుడు ఏంది ముచ్చట? ఎవరు ఎక్కడ నిద్రపోయినరు అంటారా? బంగారం దుకాణంలో ఓనరు గురకబెట్టి నిద్రపోతే బంగారంతో పాటు వెండిని కూడా ఎత్తుకపోయినరు. ఇగో ఇక్కడ చూడుండ్రి, ఓనర్ గారు ఎంత దర్జాగా పరుపేసుకొని పడుకున్నారో, అటు దిక్కు నుంచి దొంగలు ఎట్లా కొట్టేసిండ్రో. అయిపాయ్, కేల్ కథం దుకాణం బంద్. 5 కిలోల బంగారం 12 కిలోల వెండిని మాయం చేసిండ్రట దొంగలు. ఇక ఇప్పుడేం లేస్తావే చిచ్చా, సొమ్మంతా ఎత్తుకపోయిండ్రు దొంగలు. మరి గంతగనం కుంభకర్ణులు లెక్క ఎట్లా నిద్ర పట్టిందో గాని ఆకర్ణ చిన్న సప్పుడైతే లేచి చూసి లబ్బ లబ్బ మొత్తుకున్నాడట. కానీ చూడుండ్రి, నిద్ర ఎంత పని చేసిందో. అంతగానం బాగా నిద్ర మత్తుంటే షెటరేసి పడుకున్నా అయిపోవు. ఏహే, దొంగడెవడు వస్తాడని పరపేసుకొని పరాకతగా పడుకునేసరికి వెనకంగానే దొంగలు జొరబడి గింత పని చేసిండ్రు. అసలుకే బంగారం రేట్లు పెరిగినాయి. మీరైతే మంచిగా దాసుకోండి సుమి, ఏమంటున్నాం? ఇయాల రేపు ఒకలకు సాయం చేయాలన్న గుణము ఎంత మందికి ఉంటుందిలా. ఒకవేళ చేసినా అది కూడా ఏదో ఒక అవసరం కోసమే గాని నిస్వార్థంగా చేసేటోళ్ళు ఎంతమంది చెప్పుండ్రి. ఈ నడుము ఇంకా చేసే సాయం పళ్ళంతా పబ్లిసిటీ పారాషూట్ అంత అన్నట్టు చేస్తుండే కొందరు. కానీ ఇక్కడ ఒక పెద్ద మంచి చూడుండ్రి, ఏం ఆశించకుండా ఎంత మంచి పని చేస్తున్నాడో. ఇగో ఈ తాత గురించే వార్త. దినామిడ ఏ బస్ ఆగినా లారీ ఆగినా అండున్నోళ్లకు ఎవరైనా దూపనొస్తే వాళ్ళకు పుక్కిట్ల నీళ్ళిచ్చి అలా దాహం తీరుస్తుండట తాత. అట్లని ఏదో ఎండాకాలంలో సలివేంద్రం పెట్టి తీసేసినట్టు కాదుల్లా, 21 ఏండ్ల నుంచి గిట్లనే చేస్తుండట. అవును, తాత పేరు తానారాం, 71 ఏండ్ల మనిషి. మళ్ళీది ఆడిడైతే గిట్ల వార్తలకి ఎక్కపోనేమో తాత.
రాజస్థాన్లో ముచ్చటిది. మరిగ రాజస్థాన్ అంటేనే ఫస్ట్ యాదకొచ్చేది ఎండేనాయే, ఎడారి ప్రాంతమాయే, అంత ఉష్కేనాయే ఆడు ఉండేది, నీళ్ళే కరువు అంటారు అక్కడ. అట్లాంటి జాగల ఆయన తాగేతందుకు నీళ్లు దొరుకుడే కష్టం అంటే గింతమంది దాహం తీరుస్తుందంటే చాలా గ్రేట్లేనుల్ల తాత ఉంటారు ఆడాడగిట్లా. ఇప్పుడు ఇంటర్నెట్ కాలం అయ్యేసరికి బయటకు వచ్చింది కానీ లేకుంటే తాత గురించి నీళ్లు తాగిన వాళ్ళకు తప్ప తతిమ్మోళ్ళకు తెలియకపోయేది. చక్కెరకు చీమలు పడతాయి, బెల్లానికి చీమలు పడతాయి, స్వీట్లకు చీమలు పడతాయి, తెల్లన్నానికి చీమలు పడతాయి, కొన్నిసార్లు తియ్యటి అరిసెలకు అప్పాలకు కూడా చీమలు పడతాయి కదా. కానీ ఇక్కడ మాత్రం దేనికి చీమలు పట్టినాయో చూస్తే మీకు చక్కెర వచ్చినంత పని అవుతుందిలా. అవు అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్, ఇదేందయ్యా ఇది నేనేడ చూడలేదు బాబోయ్, నేనేడ చూడలేదు. ఓరి ఈరి బాబు, ఇదేంట్రా కారు పెట్రోల్ ట్యాంకర్ కు చీమలు పట్టినాయి అంటారా? కారు పెట్రోల్ ట్యాంకరే కాదుల్లో, బండి పెట్రోల్ ట్యాంకర్ చుట్టూ కూడా చీమలు పట్టినాయి. ఒకసారి మంచిగా లుక్ వేసుకోండి. ఇది ఎక్కడి కథ? పెట్రోల్ నీళ్లు కలిపి అక్కడక్కడ అమ్మినట్టు వీళ్ళకు పెట్రోల్ కొట్టిన వాళ్ళు ఎవరైనా చక్కెర కలిపి కొట్టినరా అంటే ముచ్చట అది కాదుల్లా. ఇడ పెట్రోల్ ట్యాంకర్ మీద చీమలు చేరడానికి కారణం వేరే ఉన్నది. అయితే ఈ నడుమ ఇథనాల్ పెట్రోల్ అని కొడుతున్నారు కదా, ఆ ఇథనాల్ పెట్రోల్ ను చెరుకు ఇంకా వేరే ముడి పదార్థాలతోని కలిపి తయారు చేసేసరికి ఇట్లా పడుతున్నాయట. మరి ఎంతగానో చెరుకు కలిపినా పెట్రోల్ వాసన వస్తుంది. మరి వాటికి అంతగానం తీపి వాసన ఎట్లా వచ్చిందో గానీ పెద్ద గుంపు గుంపుగా వచ్చి గిట్లా పట్టేసరికి సోషల్ మీడియాలో మస్తు అంటే మస్తు వైరల్ అవుతున్నది ఈ వీడియో. కానీ భలే విచిత్రంగా ఉన్నదిలే పెట్రోల్ కు చీమలు పట్టడం. మీరు గిట్లా కొట్టిస్తే జర పైలం మరి ఏమంటున్నాం. ఒక ఐపీఎస్ ఆఫీసరు అర్జెంట్ పని మీద పోకుండా రోడ్డు పక్కకు కార్ ఆపిండు. కార్ల నుంచి స్టైల్గా కిందికి దిగిండు. ఆ పక్కకే ఉన్న టీ షాప్లకు పోయి ఒక డబ్బా రొట్టె తీసుకొని పైసలు ఇవ్వకుండా పోతుంటే ఆ షాపు ఓనర్ ఆగబట్టిండు. సోది కోసం పోతే అసలు ముచ్చట బయట పడ్డట్టు బ్రెడ్ కోసం కక్కుర్తి పడితే ఐపీఎస్ ఆఫీసర్ అసలు సీక్రెట్ బయట పడ్డది. ఇగో ఇక్కడ దిబ్బ రొట్టె లెక్క దిట్టంగా అవపడుతున్నాడు చూస్తున్నారు అనుల్లా. ఈయననే ఐపీఎస్ ఆఫీసరు. ఆ బిల్డప్ మీసాలు చూస్తుంటే అచ్చం పోలీస్ స్టోరీ సినిమాల సాయి కుమార్ లెక్కనే అవపడుతున్నాడు కదా. కానీ అసలు ముచ్చట ఏందనంటే ఈ మోతెవరి ఐపీఎస్ ఆఫీసర్ కాదు, డూప్లికేట్ గాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో ఒక టీ దుకాణం దగ్గర కార్ ఆపి 40 రూపాయల బ్రెడ్ తీసుకొని పైసలు ఇవ్వకుండా పోతుంటే ఆ దుకాణం ఓనర్ పైసలు ఇచ్చి నడువ నాగబట్టిండు. ఏమనుకుంటున్నావు, నేను ఐపీఎస్ ఆఫీసర్ను, నన్నే పైసలు అడుగుతామని దబాయిద్దామని చూసిండు. గాని ఆ ఓనర్ కూడా ముదురు కేసు ఉన్నట్టున్నది. నువ్వు ఎవరైతే నాకేంది అని పోలీసులకు ఫోన్ కొడితే 2 కానిస్టేబుల్ వచ్చిళ్ళు. ఏంది భయ్యా, ఏంది లొల్లని అడుగుతుంటే భయ్యా గియ్యా ఏంది సారని విలువ అని వాళ్ళనే గదమాయించిండు. అదంతా కాదు, రాగానే నాకు సెల్యూట్ ఎందుకు చేయలే అని దబాయించిండు. నేను ఐపీఎస్ ఆఫీసర్ను, నోయిడాలో డ్యూటీ చేస్తున్నా. ఒక ఐపీఎస్ ఆఫీసర్నే ప్రశ్నిస్తారా? అసలు మీ పేరేంది? లాస్ట్కు ఈ మోతవరి డూప్లికేట్ అని తేలింది. అరెస్ట్ చేసి స్టేషన్కు కొంచెం వెళ్ళు. 40 రూపాయల కోసం కక్కుర్తి పడి అడ్డంగా బుక్ అయ్యండి. కానీ లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ను అని చెప్పుకొని ఇంకెంతమంది నాగం చేస్తాడో అని అంటున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు. చూశారు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.